హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. లాస్ట్ టైం తుక్కుగూడలో ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ వచ్చింది అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశామండి. దానికి చాలామంది రెస్పాన్స్ ఇచ్చారు, చాలా మంచి వ్యూస్ కూడా పోయాయి. అంతేకాకుండా ఆ ప్రాజెక్ట్ వచ్చేసి చాలామంది కామెంట్స్లో పెట్టింది ఏంటంటే ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, అసలు ప్రాజెక్ట్ ఎవరిది అనే దాని గురించి చాలామంది అయితే పెట్టారనమాట. ప్రాజెక్ట్ వచ్చేసి చాలా మంచి రెప్యూటెడ్ బిల్డర్ అండి. కొన్ని కారణాల వల్ల అన్ని ప్రాజెక్ట్ నేమ్స్ అయితే కొన్ని మేము మెన్షన్ చేయలేకపోతాం. మీరు డైరెక్ట్గా కాల్ చేశారంటే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రజెంట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టే కస్టమర్లకి ది బెస్ట్గా ఉండే ప్రాజెక్ట్సే మేము చూపెడుతుంటామండి. మా ఛానల్ మోటో కూడా ఓవరాల్గా అదే అండి. ప్రతి ఒక్క కస్టమర్కి ఒక ఇండిపెండెంట్ హౌస్ కానీ, ఒక ప్లాట్ కానీ, ఒక విల్లా కానీ, ఏదైనా సంథింగ్ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి అనుకున్న బడ్జెట్లో ఉండే విధంగా వాళ్ళకు చేరువ చేయడమే మా ఛానల్ మోటో మెయిన్గా. అయితే మేము ఇప్పుడు అదే విషయాన్ని ఉంచుకొని ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక విల్లా ప్రాజెక్ట్ మేము లాస్ట్ టైం వీడియో చేసాము, ఆల్రెడీ చాలామంది చూసుంటారు తుక్కుగూడ విల్లా ప్రాజెక్టు. అసలు ఆ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది చాలామందికి డౌట్. ఇప్పుడు మేము ప్రాజెక్ట్ లొకేషన్ దగ్గర కూడా వెళ్దాం. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ. మీకు అది వచ్చేసి మనకు శ్రీశైలం హైవే, ఆ హైవే రోడ్డు కనెక్టివిటీ తోటి మనం ఉన్నామన్నమాట. ఏదైతే ఈ బ్యాక్గ్రౌండ్లో సర్వీస్ రోడ్డు ఉందో ఆ ప్రాజెక్ట్ లొకేషన్ దగ్గరికి వెళ్దాము. వెళ్ళిన తర్వాత టోటల్ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏంటి అనే డీటెయిల్ చెప్తాము. బిల్డర్కి సంబంధించి డీటెయిల్స్ కానీ, ప్రైస్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాకు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ మనకు మెయిన్ రోడ్ సర్వీస్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 2 to 2.5 కిలోమీటర్స్ మనకైతే లోపలికి అయితే ప్రాజెక్ట్ ఉంటుంది. మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి ఎయిర్పోర్ట్ రోడ్ వ్యూ అంటారనమాట. ఆ రోడ్లో మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. మనకు కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే ఇటు తుక్కుగూడ కానీ, ఇటు గచ్చిబౌలి కనెక్టివిటీ కానీ, ఏది కానీ కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. మన ఓఆర్ఆర్ త్రో నుంచి వెళ్తే కనుక ఇక్కడ నుంచి హార్డ్లీ మనం గచ్చిబౌలి 20 to 25 మినిట్స్లో మనం గచ్చిబౌలి అయితే రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలా నియర్ బై ఉంటుంది. శ్రీశైలం హైవే అన్నింటికి చాలా బాగా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఒకసారి మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దామండి. ఏ విధంగా ఉందో మీకు ల్యాండ్ వ్యూ అవన్నీ చూపెడతాను పదండి. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే ఉన్నామో ఇది మన ప్రాజెక్ట్ లొకేషన్ అండి. మేము లాస్ట్ టైం జస్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది ఏంటి అని ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాము. టోటల్ ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు 50 ఎకరాల ప్లస్ వస్తుందన్నమాట. ఇక్కడ వైపు కనుక చూసుకున్నట్టయితే మనకు 40+ ఎకర్స్ అయితే ఈ ఏరియా అంతా మనకు వస్తుంది. ప్రజెంట్ ఇది లాంచింగ్ ప్రాజెక్ట్ అండి, రెడీ టు కన్స్ట్రక్షన్. అండ్ మనకు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1-2 మంత్స్లో కంప్లీట్గా అప్రూవల్స్ అనేది వస్తాయన్నమాట. మనకి రోడ్ కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే 60 feet రోడ్ కనెక్టివిటీ. అండ్ ఇటువైపు ఇప్పుడు ఏదైతే మనకి బ్లూ షీట్స్ కనిపిస్తున్నాయి, ఈ షీట్స్కి బ్యాక్ సైడ్ వచ్చేసి 8 acres ఉంటుందన్నమాట. మనకి ఏదైతే గిగా సిటీ ఉందో గిగా సిటీ నుంచి మనకు అప్రోచ్ రోడ్ కూడా మన ప్రాజెక్ట్ వరకు ఉంటుందన్నమాట. ఆ రోడ్లో కనెక్టివిటీ నుంచి వెళ్తే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి జస్ట్ 5 to 10 minutesలో మనము డ్రైవింగ్లో వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే మనకు 275 square yards నుంచి అయితే మనకు విల్లాస్ అయితే స్టార్ట్ అవుతాయండి. మనకు 3000+ ఎస్ఎఫ్టీ అయితే ఇందులో వస్తుందన్నమాట. ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ, అంటే ఇందులో 4 types ఆఫ్ విల్లాస్ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్గా వస్తాయన్నమాట. 4 segments ఉంటాయి. సెగ్మెంట్ 1 వచ్చేసి మనకు ప్రీమియర్ ఉంటుంది, సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి కొంచెం ప్రీమియర్, అలా ఆ విధంగా ఉండే విధంగా నార్మల్ నుంచి ప్రీమియర్ దాకా ఉండే విధంగా ఇందులో వస్తుందన్నమాట. ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ. ఇది జస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మేము ఒక విల్లా తీసుకోవాలి అనే కస్టమర్లకు అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే విల్లా రెడీ టు మూవ్ 14,000 నుంచి 15,000 ఫర్ ఎస్ఎఫ్టీ అయితే ఇక్కడ నడుస్తుందన్నమాట. ఆ లెక్కను కనుక చూసుకున్నట్టయితే మనకి ఇందులో అప్ఫ్రంట్ పేమెంట్లో చాలా తక్కువ బడ్జెట్లో మనకు విల్లా అనేది మనకు కోట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందని ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంపెనీ వాళ్ళకి మీ సంబంధించిన వాళ్ళు మీకు అప్రోచ్ అయ్యి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి విల్లా ప్రాజెక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.